ఎప్పుడైతే నువ్వు మినిస్టర్ని అవమానించావో, ఎప్పుడైతే నన్ను సెల్లో పెడతానని అవమానించావో అప్పుడే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు. ఇక్కడ నుండి నువ్వు వేరు, నేను వేరు. అల్లుడు గారు అమ్మాయి వచ్చినట్టున్నారు. మంజు వచ్చావమ్మా? సత్య గారికి నాకు గొడవ జరిగిన విషయం అమ్మకు చెప్పకూడదు. పండక్కి 2 రోజుల ముందే వచ్చారు. అవును, అల్లుడు గారేరి? ఆయన వస్తారమ్మా. యూత్ ప్రెసిడెంట్ కదా, కొంచెం బిజీగా ఉన్నారు. ఆయన నన్ను ఆటో ఎక్కించి ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటూ ముందు నన్ను పంపించారమ్మా. అంతేలేమ్మా, యూత్ ప్రెసిడెంట్ అంటే చిన్నపాటి ఎమ్మెల్యేతో సమానం. అమ్మా, నువ్వన్నది కరెక్టేనమ్మా. సత్య గారిప్పుడు చిన్నపాటి ఎమ్మెల్యేనే. బాగా ఎదిగిపోయారమ్మా. పోనీలేవే, అతడంత బిజీలో ఉండి కూడా నిన్నిక్కడికి పంపించాడు. నా అల్లుడు నిజంగా దేవుడనే చెప్పాలి. అవునమ్మా, సత్యగారు దేవుడే. నాకు కాదు, తల్లి మాట చెమదాటని వాళ్ళమ్మకు దేవుడు. నేనిప్పుడు పండక్కు రాలేదు, ఇంట్లో నుంచి పంపించేస్తే వచ్చాను అని తెలిస్తే ఆ నిజం నువ్వు తట్టుకోలేవమ్మా. అయ్యో, నా మతి మండా. ఇక్కడే మాట్లాడుతున్నాను, లోపలికి రమ్మా. సరే, బ్యాగ్ ఇవ్వు. రా. రా మంజు, కూర్చో. అమ్మా మంజు, ఈసారి పండక్కి మీ ఇద్దరూ ముందే రావాలని నేను నిన్నడగడం, నువ్వు అదే విధంగా రావడం. సరేలే, అల్లుడు బిజీ కాబట్టి వచ్చేస్తాడులే. మంజు, ఇటు చూడు. అల్లుడు గారి కోసమని ఆయనకిష్టమైన పిండి వంటలన్నీ చేశాను. నేనే స్వయంగా పొద్దున్నుంచి మీకోసం చేశాను తల్లి. ఎందుకమ్మా నువ్వంత కష్టపడుతున్నావు? స్వీట్ షాప్లో ఆర్డర్ ఇచ్చి ఏం కావాలో అక్కడ తెచ్చుకోవచ్చు కదా. నీకు తెలియదు మంజు, వాళ్ళు ఏం నూనె వాడుతారో, ఏం పిండి వాడుతారో. అయినా నా చేతులతో నేను స్వయంగా నా బిడ్డకి, నా అల్లుడికి నేను చేసి పెడితే ఆ తృప్తి ఎన్ని డబ్బులు పెడితే మాత్రం వస్తుందంటావ్? నువ్వు ఆప్యాయతతో ఎన్ని చేసి పెట్టావు. రేపు సత్యగారు రారు అని తెలిస్తే ఎంతగా బాధపడతావో తలుచుకుంటేనే నాకు చాలా భయమేస్తుందమ్మా. అమ్మకు సత్యగారే ఫోన్ చేస్తున్నారని చెప్తే అమ్మ సంతోషపడుతుంది. అమ్మా, సత్యగారే కాల్ చేస్తున్నారు. మాట్లాడమ్మా. మంజు, ఎక్కడున్నావు? మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేడం. ఓహ్, పండక్కి వెళ్ళావా? లేదు మేడం, నన్ను సత్య గారు ఇంట్లో నుంచి పంపించేశారు.
పంపించేయడం ఏంటి మంజు? అసలేం జరిగింది? నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చానో లేదో అంతే గొడవ మొదలైంది మేడం. నువ్వు విడిచిపెట్టకపోతే నేనే అన్నం తీసుకెళ్తాను. సత్య గారు, మీరు ఇలాగే గొడవ చేస్తే మిమ్మల్ని కూడా కట్టకటాల వెనక్కి పంపించాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు మినిస్టర్ని అవమానించావో, ఎప్పుడైతే నువ్వు నన్ను సెల్లో పెడతానని అన్నావో, అప్పుడే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. మంజు, నువ్వేం బాధపడకు, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. నీకు సత్యకు గొడవైన విషయం మీ అమ్మగారితో చెప్పొద్దు, ఆవిడ తట్టుకోలేరు. భయపడకండి మేడం, అమ్మకు చెప్పను. ధైర్యంగా ఉండు. సరే మేడం, ఉంటాను. అలాగే మేడం. ఆ బ్యానర్లు పోస్టర్లన్నీ అన్ని మండలాలకి చేరినట్టేనా? సత్య, నమస్తే అన్న. కూర్చో. అవన్నీ టైంకి చేరేటట్టు చూడండి. ఉంటానైతే. సత్య, ఈరోజు అన్ని మండలాలు తిరిగి రావాలి, జనాల్ని కలవాలి. ఇంకో విషయం, మీ యూత్ కుర్రాళ్ళందరితో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయి. అలాగే అన్న, ఏర్పాటు చేస్తాను. దానికంటే ముందు ఆ సిఏ గడి భరతం పడతాను. వద్దు సత్య, వాణ్ణే నువ్వు గెలకద్దు. వాణ్ణేం చేయాలో ఒక గ్రాఫ్ ఆలోచించి పెట్టాను, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. మీరు చేసేది మీరు చేయండి అన్న, అలా అని వాణ్ణి నేను వదలను. మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు నా భార్యను కూడా వాళ్ళ పుట్టింటికి పంపించానన్నా. అదేంటి సత్య, అలా ఎందుకు చేసావు? పుట్టింటికి పంపించడం ఏంటి? అది తన డ్యూటీ. తన డ్యూటీ తను కరెక్ట్గానే చేసింది. నాకు మంజు చేసిన డ్యూటీ నచ్చలేదు. నా అన్న నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఎలా నిలబడ్డాడో, ఎంత సపోర్ట్ ఇస్తున్నాడో నాకు తెలుసు.